వచనం వరకు మనం చదువుకుందాం. కీర్తన 2 10వ వచనం నుండి 12వ వచనం వరకు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. చదువుబడిన ఈ దివ్యమైన కీర్తన ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆఖరి వారం అంటే లాస్ట్ టైం మనం ధ్యానం చేసినప్పుడు ఈ కీర్తనలో నలుగురి స్వరాలు, నలుగురు వ్యక్తుల యొక్క గొంతులు కదా, నలుగురి యొక్క మాటలు వినిపిస్తున్నాయి అని మనం చెప్పుకున్నాం. ఆ నలుగురు పేర్లు మీరు చెప్పగలరా? చాలా దినాలు అయిపోయింది. చెప్పండి నాన్న, ఎవరి గొంతు, ఎవరు ఫస్ట్ వాయిస్, మొదటి వ్యక్తి యొక్క స్వరం ఎవరైనా? వెరీ గుడ్, వెరీ గుడ్. భూరాజుల యొక్క స్వరం ఎవరు చెప్పారా? ఆంటీ మీరు చెప్పారా? కాదా? భూరాజుల స్వరం. నువ్వు చెప్పమ్మా. మీరు చెప్పారా? భూరాజుల స్వరం. భూరాజులు ఏమని మాట్లాడుకుంటున్నారంట? అంటే మీరు కీర్తన చదవకుండా నేను చెప్పేది ఒక్కటే వింటే మీకేం అర్థం కాదు కదా. కీర్తన చదివితే మీకు అర్థమైంది. భూరాజులు అందరూ అనుకుంటున్నారంట, రండి మనము దేవుని యొక్క అభిషక్తుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క కట్లను తెంచుకుందాం రండి. ఆయనతో మనకు సంబంధం లేదు, ఆయనకి వ్యతిరేకంగా పనిచేద్దాం రండి కదా. క్షమించండి. దేవుని గురించి లోకం ఇలా మాట్లాడుకుంటుంది. ఏమని మాట్లాడుకుంటుందమ్మా? దేవుని యొక్క నిబంధనలు, దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క రూల్స్, దేవుని యొక్క రెగ్యులేషన్స్, దేవుని యొక్క కట్టుబాట్లు మనకొద్దు. ఒక దైవభక్తుడు ఇలా అన్నాడు, ఇది మంచిదా కాదా? స్వేచ్ఛ మంచిదా కాదా బాబు? చాలా మంచిది కదమ్మా. అందరం ఇప్పుడు ఏమనుకుంటున్నాం? నా ఇష్టం వచ్చినట్టు ఉండాలండి. యవనస్తులకి ఎక్కువగా ఉంటుంది. మనం కూడా ఆ ఏజ్లోంచి వచ్చాం కదా. ఆ టైంలో మన బాధలు, ఇప్పుడు కష్టాలు, ఇప్పుడు సమయంలో ఎవరి సమయాల్లో ఉండే ఛాలెంజెస్ అప్పుడు ఉన్నాయి కదా. ఇప్పుడు మన పిల్లల్ని పెంచడం మనకి కష్టమైపోతుంది. మనల్ని పెంచడం మన తల్లిదండ్రులకు కొంచెం కష్టంగా అనిపించి ఉంటుంది కదా బాబు. ఎప్పటికప్పుడు ఛాలెంజెస్ అలానే ఉన్నాయి. అయితే మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే, మేము స్వేచ్ఛగా ఉండాలి, మమ్మల్ని ఎవరు అడ్డు పెట్టకూడదు, మాకెవరు నిర్బంధం చెప్పకూడదు, ఇది చెయ్యాలా, ఇది చేయకూడదు, ఇలా ఉండాలా, ఇలా ఉండకూడదని ఎవరు మాకు బోధించొద్దు. అది నిజమైన స్వేచ్ఛ అనుకుంటున్నారు. కానీ అది నిజమైన స్వేచ్ఛ కాదు. పిబి సైత్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు ఏమని చెప్పాడంటే, ఒక నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటంటే, నేను లిమిట్లెస్గా, పరిమితులు లేకుండా ఉండాలి అనుకోవటం నిజమైన స్వేచ్ఛ కాదు. నేను ఎవరి సమక్షంలో నా పరిమితులను పెట్టుకోవాలి అని తెలుసుకోవటం నిజమైన స్వేచ్ఛ అన్నాడు. అంటే మీకు అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు స్వేచ్ఛగా ఉండాలి అని అనుకోవటంలో ఎవరి క్రింద నేను ఉండాలా? మా మమ్మీ కింద, మా డాడీ క్రింద, లేకపోతే వాళ్ళ ఆధీనం, ఎవరి ఆధీనంలో నేను ఉండాలి అని, నా యజమానుడు ఎవరు అని గుర్తుపట్టడం, అది నిజమైన స్వేచ్ఛ. అంతేగాని నా మీద ఎవ్వరూ అధికారం ఉండకూడదు, నా మీద ఎవ్వరూ రూల్ చేయకూడదు, అలా నేను ఫ్రీగా ఉండటమే నిజమైన స్వేచ్ఛ అనుకోవటం నిజమైన స్వేచ్ఛ కాదు అన్నాడు. దానికి ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటిది ఆ ఉదాహరణ అంటే, ఇప్పుడు ఒక షిప్ ఉంది. ఏంటిదమ్మా? షిప్ సముద్రంలో వదిలిపెట్టబడింది. ఎక్కడ? ఇప్పుడు ఆ షిప్కి స్వేచ్ఛ ఉందా లేదా? ఉందా? సముద్రం అంతా దాని ముందు ఉంది కదా. ఎటు పోవాలన్నా పోవచ్చు. రైట్ వెళ్ళాలంటే రైట్ వెళ్ళొచ్చు, లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్, ముందుకి వెనక్కి ఎటైనా వెళ్ళొచ్చు. కానీ దానికి స్వేచ్ఛ, అలా సముద్రం ముందు నిజంగా కనిపిస్తున్న ఆ స్వేచ్ఛని ఉపయోగించుకోవటం, అది కాదు నిజమైన స్వేచ్ఛ. మరి ఏది నిజమైన స్వేచ్ఛ అంటే, భూమి మీద ఒక ఆయన ఉంటాడు, దాన్ని ఏమంటారంటే బీకన్ అంటారు కదా, లైట్ హౌస్ అంటారు. ఆ లైట్ హౌస్లో నుంచి ఈ షిప్కి డైరెక్షన్స్ ఇస్తారు. డైరెక్షన్స్ అంటే, నువ్వు కుడికి వెళ్తే
కొండలున్నాయి, లేకపోతే నువ్వు ఎడమ వైపుకు వెళ్తే ప్రమాదం ఉంది, నువ్వు తిన్నగా వెళ్ళి కుడివైపుకి తిరిగి నెమ్మదిగా వెళ్తే నీ ప్రయాణం సుఖవంతంగా సాగిద్ది అని చెప్పే ఒక గైడెన్స్ ఉన్నాడే, ఆయన గైడెన్స్లో వెళ్తే ఈ సముద్రాన్ని నువ్వు ఆనందించగలవు కదా. కాబట్టి మన జీవితాలు ఎవరి గైడెన్స్లో, ఏమని చెప్పాలన్న తెలుగులో, ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి కంట్రోల్లో, ఎవరి యొక్క అధికారం క్రింద నీ జీవితం నా జీవితం జరుగుతుందో నడుస్తుందో అది తెలుసుకుంటే అది నిజమైన స్వేచ్ఛ. చాలా అద్భుతమైన డీప్ మీనింగ్ ఉంది అందులో. ఇట్స్ ఎ ఫిలసాఫికల్ సేయింగ్ అది. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ఆదాము హవ్వలు పాపం చేయటానికి కారణం కూడా ఏంటంటే మాకు దేవుడి అధికారం వద్దు, ఇలా చేయాలా, ఇలా ఉండాలా, ఇది తినాలి, ఇది తినకూడదు, ఇది వేసుకోవాలి, ఇది వేసుకోవాలి, మాకు వద్దు అది. మేము దేవుని స్థానానికి చేరాలి, మేము దేవునిలాగా మా జీవితాల గురించి నిర్ణయాలు మేమే చేసుకోవాలా, అది మానవుడి కోరిక. అందుకనే మానవుడు పతనమైపోయాడు కదా. కానీ ఈరోజు మనుషులు, భూరాజులు కూడా మళ్ళీ అలానే అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే మాకు దేవుని యొక్క నిబంధనలు వద్దు, దేవుని యొక్క రూల్స్ వద్దు, మాకు రండి వాటిని తెంచుకుందాం అంటున్నారు. అలాగ అంటున్న ఆ భూరాజుల వైపు ఇంకొక ఆయన జవాబిస్తున్నాడు కదా. ఎవరైనా? వెరీ గుడ్, శభాష్, బాగా గుర్తుపెట్టుకున్నారు. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. రే పిచ్చోళ్ళారా, ఏంటంటమ్మా తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంట? నవ్వుతున్నాడు. 2వ కీర్తన మీరు చదివితే నేను చెప్పే మాటలు మీకు బాగా అర్థమవుతాయి. చదవకపోతే ఏంటో లే అని చెప్పేది రేడియో ప్రసంగం లాగా ఉందనుకుంటారు. చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. తండ్రి అయిన దేవుడు హాస్యం చేస్తున్నాడు, నవ్వుతున్నాడు. వెర్రి మనుషులు, పిచ్చి మనుషులు, నా కోపాన్ని చూపిస్తాను అని తండ్రి అయిన దేవుడు తన కోపాన్ని ప్రదర్శించటాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు తండ్రి అయిన దేవుని స్వరం తర్వాత ఇంకొక ఆయన మాట్లాడు, కుమారుడైన ప్రభు మాట్లాడుతున్నాడు కదా నాన్న. ఆయన ఏమంటున్నాడు? మీరు చదవలేదు కదా, అందుకే మీకు అర్థం కావట్లా. కుమారుడైన ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడన్నా? నీవు నా కుమారుడువు, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. 7వ వచనంలో, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తాను. ఇనపదండంతో నీవు వారిని నలగొడతావు, కుండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలుగా. సియోనులో ప్రభు నాకు చెప్పాడు, సింహాసనాన్ని స్థాపిస్తానన్నాడు, రాజుగా చేస్తానన్నాడు. కుమారుడైన ప్రభు ఒక దినం మన కొరకు ఆయన ఏం చేయబోతున్నాడు? ఈ చిన్న 2-3 మాటల్లో ప్రియమైన దేవుని పిల్లారా, యెహోవా నాకు ఇలాగ, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను, అక్కడి నుంచి ఇనపదండంతో రాజ్యం చేస్తావనే ఈ 2 వచనాల్లో ప్రభు యొక్క పుట్టుక, ప్రభు యొక్క సేవ, ప్రభు యొక్క మరణం, ప్రభు యొక్క పునరుద్ధానం, ప్రభు తిరిగి రాబోతున్నటువంటి మహిమతో వచ్చి ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో స్థాపించే రాజ్యం దాకా అన్నిటినీ కలిపి 2 వచనాల్లో చెప్పేశాడు. ఎంత దివ్యమైన కీర్తన. అందుకని నేను చెప్పా కదా, ఎన్నిసార్లు రాయబడిందమ్మా ఇది కొత్త నిబంధనలో? 18 టైమ్స్. వెరీ గుడ్, బాగా గుర్తుపెట్టుకున్నారు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈ కీర్తన కొత్త నిబంధనలో ఎన్నిసార్లు రాయబడింది? 18 సార్లు చెప్పబడింది. సువార్తల్లో చెప్పబడింది, పత్రికల్లో చెప్పబడింది కదా. ఎంత దివ్యమైన కీర్తన. కాబట్టి ప్రభువు నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటే ప్రభు పుట్టుక కదా. ఆ తర్వాత నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. ఆయన సేవా పరిచర్యలో ప్రభువుకి తండ్రి అయిన దేవునికి విధేయుడుగా మన ప్రభు చేసిన పరిచర్య. ఆయన ఇనపదండంతో పాలిస్తాడు కదా. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన జరిగించేటటువంటి మహిమ రాజ్యం కదా. ఇవన్నీ ఆ కీర్తనలో అలా ఉన్నాయి. కాబట్టి భూరాజులు మాట్లాడుతున్నారు, తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, కుమారుడైన ప్రభు కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈరోజు ఉదయకాల సమయంలో మనం 10వ వచనంలో చదివాం. కాబట్టి రాజులారా వివేకులయ్యుండుడి, భూపతులారా బోధనొందుడి. ఈ మాట ఎవరిదంట? స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆత్మస్వరూపుడైన దేవుడు ఆ ఎదురు తిరిగే రాజులతో, మాట వినని వ్యక్తులతో, అయ్యా అన్యాయంగా అనవసరంగా దేవునికి వ్యతిరేకంగా పోయి నువ్వేం సాధిస్తావురా,
కదమ్మా. ఆ, ఏలి తన కుమారులతో అంటున్నాడు, అరే మనుషుడు మనుషుడితో కానీ గొడవ పడితే ఏం చేసుకోవచ్చు? సమాధానం, శాంతి చేసుకోవచ్చు, సంధి చేసుకోవచ్చు. డేనియల్ అన్న నేను కొట్టుకున్నాం అనుకోండి, మా ఇద్దరిలో సంజోతా ఉంటుంది. సంజోతా అంటే ఏంటమ్మా? సంజోతా, సంధి కదా, కాంప్రమైజ్ అంటారు కదా. ఏంటన్నా మీరు మొదలు కొట్టారు, నేను మొదలు కొట్టాను, అట్లా ఏదో మొత్తానికి మాట్లాడుకొని డబ్బులు ఇచ్చుకొని సెటిల్ చేసుకోవచ్చు. కానీ ఏలి తన కుమారులతో అంటున్నాడు, అరే దేవునితో ఒకడు వ్యాజ్యం చేస్తే, దేవునితో ఫైటింగ్ చేస్తే దానికి సంజోతా లేదురా కదా, సెటిల్మెంట్ లేదు దానికి సెటిల్మెంట్ లేదు. దేవునితో యుద్ధం చేస్తే, దేవునితో ఫైటింగ్ చేస్తే, దేవునికి వ్యతిరేకంగా మానవుడు ఎదురు తిరిగితే ఎవరు సెటిల్ చేస్తారు? ఏ విధంగా సెటిల్ చేస్తావు? కాబట్టి మనుషులను బ్రతిమలాడుతున్నాడు. ఎవరు బ్రతిమలాడుతున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, ఇందులో తండ్రి అయిన దేవుని మాట, కుమారుడైన ప్రభు మాట, పరిశుద్ధాత్మని మాట, త్రియేక దేవుని యొక్క పరిచర్య ఈ కీర్తనలో ఉంది. మానవులమైన మన గురించి ఉంది. కాబట్టి ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు కదా. ఏం మాట అన్నాడన్నా? యోహాను సువార్త చూడండి అన్న. ఎస్, వెరీ గుడ్, షబాష్, బాగా చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయాన్ని చూడండి. 16వ అధ్యాయం 13వ వచనం చదువుదామా? 12 నుంచి చదువుదానన్నా, 12 నుంచి చదవండి. యోహాను సువార్త 16:12. అయితే నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు, మీరు వాటిని బేర్ చేయలేరు. ఆయన అంటే ఎవరంటే? ఆత్మ. ఎవరమ్మా? అమ్మా చెప్పండి, ఆత్మ ఎవరన్నా? పరిశుద్ధాత్ముడు. మళ్ళీ చదువుతున్నాను చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే ఎవరు? అదే ఆయన. మీకు అర్థం కాల నేను అడిగిన క్వశ్చన్. అది కాదు, ఆత్మ వచ్చింది, ఆత్మ దిగింది కాదు. ఏమని చెప్పాలన్నట? ఆత్మ వచ్చాడు. అక్కడ అంటున్నాడు కదా, ఆ భాష మీరు చూడండి, బైబిల్ భాష చూడండి. ఆత్మ మా మీద వచ్చింది, ఆత్మని దిగదో. ఇట్ ఈస్ నాట్ మెటీరియల్, అదొక వస్తువు కాదు. ఆయన ప్రభు చాలా స్పెసిఫిక్గా అద్భుతమైనటువంటి మాటలవి. ప్రభు అంటున్నాడు, అయితే ఆయన హీఈస్ ఎ పర్సన్, త్రియేక దేవునిలో ఒక వ్యక్తి, త్రిత్వమై ఉన్న దేవునిలో పరిశుద్ధాత్ముడు ఒక పర్సన్ అన్నమాట. ఆయన వస్తాడు. ఆయన వచ్చి మీకేం చెప్తాడంటమ్మా? సర్వసత్యములోనికి మిమ్మల్ని ఆయన నడిపిస్తాడు. ఆయన ఏం చేస్తాడంటన్నా? తనంతట తానే ఏమియు బోధింపక, ఆ మాటను పట్టుకోండి అన్న. ఏంటిదంట? బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు. ప్రభు శరీరంలో ఉన్నాడు, అప్పుడు పలికాడు ఈ మాటలు కదా. ప్రభు అంటున్నాడు, నేను ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్తే మీకు అవి అర్థం కావు కదా. 12వ వచనంలో నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు ఉన్నవి, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరంటే అర్థం చేసుకోరు. ఇప్పుడు మీ చిన్న పాప కారు ఎట్లా నడుస్తుంది డాడీ అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారన్నా? కారు ఎట్లా నడిసిద్ది? మీ పాపకి చెప్పాలా, 3 సంవత్సరాలు 5 సంవత్సరాల బిడ్డకి మీరు చెప్పాలా కారు ఎట్లా నడిచిద్దో. ఏమని చెప్తారన్నా? ఇంజిన్ ఆన్ చేయగానే ఇట్లా వెళ్ళిద్ది నాన్న అని చెప్పారు. ఇంకా వాడు అడిగా, అది కాదు, ఇట్లా తిప్పితే ఎట్లా తిరిగిద్ది, లోపల ఏముంటుంది అని అడిగాడు. అప్పుడు మీరు చెప్పాలా? ఇంజన్ గురించి అడుగుతున్నాడు. సరే మీరు చెప్తారు, ఇంజన్ ఇది 1000 cc ఇంజన్ నాన్న, 1500 cc ఇంజన్, దీనిలో జర్మన్ టెక్నాలజీ. అప్పుడు ఆ బిడ్డకి ఏమైద్ది? ఏమమ్మా? మనమే చెప్తున్నాం, నాకేం అర్థం కాదు. అందుకని మనం ఏమంటాం, నాన్న నీకు ఇప్పుడు అర్థం కాదులే, నువ్వు పెద్ద అయిన తర్వాత, ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత, నువ్వు ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత
నువ్వు టీచర్ దగ్గర నేర్చుకునేటప్పుడు అప్పుడు అర్థమైంది. సేమ్ అదే భాష ఇక్కడ. అయ్యా మీ ప్రభు ఇంకా చనిపోలా, శరీరంలో ఉన్నారు ఆయన. ప్రభు అంటున్నారు, నేను చనిపోయిన తర్వాత, పునరుద్ధానం అయిన తర్వాత, లేచిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరిని పంపిస్తా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను మీకోసం పంపిస్తాను. ఆయన వచ్చి యూనివర్సిటీలో మీకు నేర్పించినట్టుగా, ఎక్కడమ్మా? యూనివర్సిటీలో నేర్పించినట్టుగా. స్కూల్లో ఉన్నారు, ఇప్పుడు మీకు అర్థం కాదు. యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి నేర్పించినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు టీచర్ లాగా బోధిస్తాడు, నేర్పిస్తాడు, తెలియచేస్తాడు. మీ మనసుకి అర్థమయ్యేలాగా నెమ్మదిగా విప్పి చెప్తాడు. సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ మాటనే ఇక్కడ చెప్తున్నాడు. రాజులారా బోధనొందుడి. ఆయన బోధిస్తాడని చెప్పాడే. పరిశుద్ధాత్మ దేవుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా తెలుసుకోండిరా, నేను చెప్పే మాటలు అర్థం చేసుకోండిరా, తండ్రి చెప్పే మాటలు, తల్లి చెప్పే మాటలు, నా మాట వినండిరా అని మనం చెప్పినట్టుగా దేవుని గూర్చిన విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. బోధిస్తూ ఒక మాట అంటున్నాడు కదా, ఏమని చెప్తున్నాడమ్మా? 11వ వచనం చూడండి, 2వ కీర్తన 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచు సంతోషించుడి. అన్న ఇదేం మాట? ఇదేం మాటనా? గడగడ వణకటం మళ్ళా అట్లా కుదిరిద్దా బాబు? భయపడటం ఉంది, గడగడ వణకటం అంటే ఏంటమ్మా? చాలా భయపడటం. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమంటున్నాడు? హ్యాపీగా కూడా ఉండి. ఎట్లా కుదిరిద్ది ఇది? అవునవునవును. ఎవరన్నా ఎట్లా చెప్పాలి ఇది? ఇప్పుడు కమిషన్ దాని రిజల్టా? ఓకే, అది ఒక విధమైన అర్థం. ఒకవేళ నేను అట్లా బయటికి వెళ్తూ ఉండగా నాకు ఒక ఫ్రెండ్ అయ్యాడు. ఎవరన్నా? నాతో ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత పార్క్లో మేమిద్దరం కలుస్తూ ఉన్నాం వాకింగ్ చేసేటప్పుడు. నాకు తెలిసింది ఆయన నన్ను ఒక ఫ్రెండ్ లాగా చూస్తున్నాడు, నేను కూడా ఆయనతో ఫ్రెండ్గా ఉన్నాను. కానీ తర్వాత నాకు అర్థమైంది ఆయన పెద్ద ఆఫీసర్, పోలీస్ కమిషనర్. ఎవరైనా? పోలీస్ కమిషనర్ గారు. ఇప్పుడు నేను ఎట్లా ఉండాలి ఆయనతో? ఎట్లా ఉండాలమ్మా? ఇప్పుడు నేను ఫ్రీగా ఫ్రెండ్లీగా ఎరా అనొచ్చా? నా ఫ్రెండే కదా. కానీ ఆయన ఆఫీసు హోదా, ఆయన ఆఫీసు, ఆయన అధికారం అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? అమ్మో ఆయన చాలా పెద్దోడు రోయ్. భయం వేస్తుందా? భయం వేదమ్మా? శాంతి వేస్తుంది కదా. ప్రభు గురించి ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్ముడు, మీరు ఆయన్ని చూసినప్పుడు మీలాంటి మానవుడిగా వచ్చాడుగా, శరీరంలో కనిపించాడుగా, మనలాంటి బలహీనతల్లో పక్కన కూర్చొని సహానుభవం గలవాడు అయ్యాడుగా. కాబట్టి మీ బోటోడే అనుకొని అరే ఒరే అనబాకండి, నిర్లక్ష్యం చేయబాకండి. ఆయన ఎవరంటే సాక్షాత్తు దేవుని కుమారుడు. గడగడ వణకండి. ఆయన మహిమ ప్రభావాలను చూసినప్పుడు, ఆయన మహిమ ప్రసన్నతను చూసినప్పుడు మన హృదయాల్లో వణుకు పుట్టాలా కదా. భక్తులు చాలామంది, ప్రవక్తలు ఆయన మహిమ దర్శనాన్ని చూసినప్పుడు అంటున్నారు. యోహాను భక్తుడు ఏమన్నాడు? ఆయనని నేను చూడగా చచ్చినోళ్లాగా పడున్నాను. కానీ బ్రతికున్నప్పుడు తల ఎక్కడ పెట్టాడు? భక్తుడైన యోహాను బ్రతికున్నప్పుడు తల ఎక్కడ పెట్టాడన్నా? ప్రభు రొమ్ము మీద పెడతాడట. ఫ్రెండ్ కదా. కానీ మహిమలో ఆయన చూస్తుంటే నేత్రాలేమో అగ్ని నేత్రాల్లా కనిపిస్తూ ఉన్నాయి, పాదాలేమో అగ్నిలో పుటము వేయబడిన బంగారంలాగా తలతల తలతల మెరుస్తూ ఉంది. ఆయన మాట నోరు విప్పేటప్పటికే ఎలా అనిపించిందంట యోహాన్ భక్తుడికి? విస్తారమైన జల ప్రవాహాలు. ఎప్పుడైనా విన్నారా మీరు అన్నా? ఎప్పుడైనా విన్నారమ్మా మీరు? విస్తారమైన జల ప్రవాహాలు. పంపులో నీళ్లు తిప్పటం తప్పితే మనం ఎప్పుడైనా సౌండ్ విన్నామన్నా? వినలేదు కదా. సముద్రం దగ్గర సౌండ్ వచ్చింది. సముద్రం దగ్గర కూడా మనం చూసేనే. కానీ నయాగారా జలపాతాల దగ్గర కానీ మొన్న మేము వెళ్ళినప్పుడు కొండల మీద నుంచి నీళ్ల ప్రవాహం వస్తూ ఉంటే గిటార్ పట్టుకొని కొడతా ఉంటే గిటార్ సౌండ్ వినపడట్లా, మేము పాడుతూ ఉంటే మా సౌండ్ వినపడట్లా. ఎవరి సౌండ్ వినిపిస్తుంది?
జోరుమని ఆ రాళ్ల మీద ప్రవహించే నీళ్ల సౌండ్కి నలుగురు మందిం పాడుతూ ఉంటే మా స్వరం వినిపించట్లా. విస్తారమైన జల ప్రవాహాలు, అలా నదుల ప్రవాహం ఎన్ని గ్యాలన్స్ ఆఫ్ నీళ్లు పడతా ఉంటే వాటి సౌండ్ ఎలా ఉంటుందో ఆయన పలుకుతూ ఉంటే ఆయన స్వరం అలా ఉంది. అందుకనే భక్తులైన యోహాను, నేను చచ్చినోళ్ళలాగా పడ్డానయ్యా, ఆయన ముందు మనం వణకాల. ఆయన ఆయన స్వారూప్యం, ఆయన మహిమ, ఆయన్ని చూస్తే మన హృదయాల్లో రెవరెన్స్ అంటారు కదా, రెవరెన్స్ అంటే భక్తితో కూడిన గౌరవప్రదమైన భయం. ఆయన ఏదో చంపేస్తాడు కొడతాడని కాదు. అమ్మో ఆయన చాలా పెద్దవాడండి, ఆయన కమిషనర్ గారండి, కమిషనర్కి అంత భయపడతాం, లేకపోతే ఒక మినిస్టర్కి అంత భయపడతాం, లేకపోతే ఒక సాధారణమైన అధికారికి, మీ ఆఫీసుల్లో మీ డాక్టర్లు, మీ ప్రిన్సిపల్స్, లేకపోతే మీ మేనేజర్స్, మేమైతే కమాండర్స్, వాళ్ళకి ఎన్ని ర్యాంకులు ఉంటే అంత భయం కదా. అలాగైతే భక్తుడైనటువంటి కీర్తనాకారుడు అంటున్నాడు, ఆయనను మీరు చూసినప్పుడు మీకు గౌరవంతో కూడిన భయం కలగాల. అట్ ది సేమ్ టైం ఆయన మీ స్నేహితుడు, ఆయన మీ తండ్రి, ఆయన మీ కాపరి, ఆయన మీ ప్రాణ స్నేహితుడు కదా, ఆయన మీ రక్షకుడు. ఆయన చూసినప్పుడు సంతోషపడండి అని చెప్పుకుంటూ పోతూ అంటున్నాడు, ఆయన కోపము త్వరగా రగులుకొనును. 12వ వచనం, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. ఈ ఉదయకాల సమయంలో ఆయనను ఆశ్రయించు వారందరూ, 12 ఆఖరి మాట, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు, ధన్యులు కదండి. 1వ కీర్తనకి 2వ కీర్తనకి ఏమన్నా మీకు పోలికలు కనిపిస్తున్నాయమ్మా? దివారాత్రము దానిని ధ్యానించువాడు, ఎక్కడుందన్నమాట? 1వ కీర్తన 2వ వచనంలో. ఇక్కడేమంటున్నాడు? 12వ వచనం, 2వ కీర్తన 12వ వచనం ఆఖరిలో ఆయనను ఆశ్రయించువారు అంటే 1వ కీర్తనేమో ధన్యతలతో ప్రారంభం చేశాడు, 2వ కీర్తనేమో ధన్యతలతో ముగించాడు కదా. అక్కడేమో స్టార్టింగ్లోనే ధన్యతలు, ఇక్కడేమో ఎండింగ్లో ధన్యతలు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన జీవితంలో ధన్యతలు ఉంటే ఎంత బాగుంటుంది కదా. సంవత్సర స్టార్టింగ్ నుంచి సంవత్సర ఎండింగ్ వరకు, బిగినింగ్ విత్ బ్లెస్సింగ్స్, ఎండింగ్ విత్ బ్లెస్సింగ్స్ కదా, ఎంత బాగుంటుందో కదమ్మా. అంటే 1వ కీర్తన 2వ కీర్తన 2 కలిపితే మన జీవితంలో స్టార్టింగ్లో ధన్యతలు, ఎండింగ్లో ధన్యతలు కదా. 1వ కీర్తన దేవుని వాక్యాన్ని గురించి చెప్తూ ఉంది కదా, 2వ కీర్తన ప్రభువుని గూర్చిన ప్రవచనాలతో నింపబడినటువంటి కీర్తన. అలా మనం కొన్ని పోలికలు చూసుకోవచ్చు. మొత్తానికి ఈరోజు ఈ కీర్తనలో 12వ వచనంలో, 2వ కీర్తన 12వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని. అమ్మా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు తొందరగా ఒక పని చేయండి అంటుంది. ఏం పని చేయాలా అన్నా? తొందరగా ఒక పని చేయండి అన్న అంటుంది. ఏం పని అన్నా తొందరగా చేయాల్సింది? కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి. లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు చెప్పా కదా, ముద్దు పెట్టుకోవటం అంటే ఏంటంటే ఇది మనం అనుకునే భాష, మనం అనుకునే విధానం కాదు. ఈస్టర్న్ అంటే మన తూర్పు దేశాల్లో రాజులు అప్పట్లో స్టాంపులు ఉండేవి కాదు కదా. ఈ రోజుల్లో ఏమనేమా స్టాంప్స్ ఉన్నాయి కదా. ఆ రోజుల్లో రాజుగారి ఉంగరానికి ఒక విచిత్రమైనటువంటి ఎన్గ్రేవ్డ్ ముద్ర, రాజముద్ర, ముద్ర అంటారు. ముద్ర అంటే ఒక రకమైనటువంటి మచ్చు ఉంటుంది అన్నమాట. ఒక బొమ్మ లాంటిది మచ్చు ఉంటుంది. అది ఇంకా దేశంలో ఎవరికి ఉండదు, ఎవరికి ఉండకూడదు. అది రాజుగారికి ఒక్కళ్ళకే ఉండాలి. అది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది అన్నమాట. అది రాజుగారి ముద్ర అంటారు. ఆయన దాన్ని ఉంగరం పెట్టుకొని ఉంటాడు. ఇప్పుడు మనబోటోళ్ళు ఎవరైనా వెళ్ళారనుకోండి, ఆయనకి చెప్పుకోవటానికి కానీ, ఆయనకి ఏదైనా రిక్వెస్ట్ చేయడానికి, విజిట్ చేయడానికి వెళ్ళామనుకోండి, ఫస్ట్ థింగ్, మొట్టమొదటి విషయం మనం అక్కడికి లోపలికి వెళ్ళగానే చేయాల్సింది ఏంటో తెలుసా? ఫస్ట్ నమస్కారం పెట్టాలా, అంటే సాగిలు పడాలా. నమస్కారం పెట్టి లేచి ఆయనకు కానీ ఇష్టమైతే చెయ్యి ఎక్స్టెండ్ చేస్తాడు, పొడిగిస్తాడు. అప్పుడు ఆ ముద్రకి వెళ్ళి ఏం చేయాలా? ముద్దు పెట్టుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే నేను నీ అధికారం క్రింద
లోబడి ఉన్నాను, నీతో సమాధానంగా ఉన్నాను. నువ్వు నేను ఫ్రెండ్షిప్, నువ్వు చెప్పింది చేస్తా, నీతో నాకు మంచి సమాధాన సంబంధం ఉంది అని చెప్పే పద్ధతి ముద్దు పెట్టుకోవటం. అందుకనే వెస్ట్రన్ కల్చర్స్లో మనుషులు ఎవరైనా కలవగానే ఏం చేస్తారమ్మా? చేతులు షేక్ హ్యాండ్ చేస్తారు. పాశ్చాత్య దేశాల్లో, అమెరికాలో అయితే ముద్దు పెట్టుకుంటారు. తెలుసా మీకు? అదేం తప్పు కాదు. అంటే ఏ ఉద్దేశంతో ముద్దు పెట్టుకుంటున్నావు అది తప్పు. అంటే దాన్ని గ్రీటింగ్ అంటారనమాట. గ్రీటింగ్ అంటే నువ్వు నేను ఫ్రెండ్స్గా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం, మన ఇద్దరి మధ్యలో ఏ విధమైన భేదం లేదు అని చెప్పే విధానం ముద్దు పెట్టుకోవటం. ఇప్పుడు ఈయన పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, కుమారుణ్ణి ఎలాగా? త్వరగా 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 ఫాస్ట్గా చేయండి ఈ పని. ఈ ఉదయకాల సమయంలో 4-5 పనులు విశ్వాసులంగా, ఈ లోకంలో ఉన్న వ్యక్తులంగా మనం త్వరగా చేయాల్సిన పనులు పరిశుద్ధాత్ముడు రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమ్మా? పరిశుద్ధాత్ముడు బ్రతిమిలాడుతున్నాడు, తొందరగా చేయండి, తొందరగా చేయండి. ఏం చేయాలంటన్నా? తొందరగా దేవునితో సమాధాన పడండి కదా. దేవునితో మీ సంబంధం ఎలా ఉంది? బాగానే ఉందా? రాజుగారికి వెళ్ళి ఉంగరం దగ్గర ముద్దు పెట్టుకుంటున్నారా? లూకాసు వార్త 19వ అధ్యాయం చూడండి అన్న. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? యేసు ప్రభు వారు ఆ చోటికి వచ్చారు. కన్నులెత్తి చూచి, జక్కయ్య తొందరగా దిగయ్యా, నేడు నేను నీ ఇంట. జక్కయ్య ఎక్కడ ఉన్నాడన్నా? మేడి చెట్టు పైన ఉన్నాడు. ప్రభు ఏమంటున్నాడు? తొందరరా, నేను నీ ఇంట్లో ఉండాలి, నీతో నేను సహవాసం చేయాలి అన్న. ఇంకొక మాట చదవండి. సమూయేలు భక్తుడి యొక్క గ్రంథం, 1వ గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూద్దాం. 25:18. సమూయేలు మొదటి గ్రంథం 25:18. అందుకు అబీగయీలు నాబాల్తో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను అన్నీ తీసుకొని వెళ్ళి చూడండి 20వ వచనం చూడండి. గర్దభావం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా ఆమె వారిని కలుసుకుని తర్వాత చూడండి 23. అబీగయీలు దావీదును కనుగొని గర్దభావం మీద నుండి తొందరగా దిగింది. దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలు పట్టుకొని, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము అని సమాధాన పడింది కదా. ఇదంతా చెప్పాలంటే ఇప్పుడు ఈరోజు మళ్ళీ మీకు సాయంత్రం అయిపోయింది. చిన్న స్మాల్ వేలో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. మీకు చెప్తాను. ఏంటంటమ్మా ఏం జరిగింది? నాబాల్ అని ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? ఆయన భార్య పేరు బాగా చెప్పారు, అబీగయీలు. నాబాలు కొంచెం పెద్దోడు వయసులో. భార్య అంటే సాధారణంగా చిన్న వయసే ఉంటుంది కదా, వయసులో చిన్నది. అబీగయీలేమో దైవభక్తురాలు. నాబాలు అనే పేరుకి అర్థం ఏంటంటమ్మా? మోటోడు. మోటోడు అది తెలుగు ట్రాన్స్లేషన్. మోటోడు అనే దాని భావం ఏంటంటే మూర్ఖుడు. అంటే ఇద్దరికి పెళ్ళి అయింది అనుకోండి అమ్మా, నాబాల్కి అబీగయీలుకి పెళ్ళి జరుగుతూ ఉంది. మనం వెళ్ళాం అనుకోండి, పెళ్ళికి వెళ్ళిన వాళ్ళందరూ ఏం చేస్తారన్నా? అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడని చెప్పుకుంటారు కదా. ఇప్పుడు అబీగయీలుని చూసి ఏమంటారు? అబ్బాయి, ఈ అమ్మాయి చూడు ఎంత బాగుందో, భలే సౌమ్యంగా ఉంది, భలే సాఫ్ట్గా ఉంది, భలే అందంగా ఉంది, మంచిగా ఉంది. మరి పెళ్ళికొడుకు ఎట్లా ఉన్నాడు? పెళ్ళికొడుకు ఏంటంటే అట్లా ఉన్నాడు కదా. వాడిని చూస్తే మూర్ఖంగా ఉన్నాడండి. ఆడి బిహేవియర్ ఎట్లా ఉంది? మొరటగా ఉన్నాడేంటి, అట్లా ఉన్నాడేంటి, అమ్మాయి ఏమో నాజుగ్గుంది, అలా అనిపిస్తారు వాళ్ళిద్దరు. ఎవరు?
ఆ, దావీదు దైవభక్తుడు సౌలు దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత నాబాలు చాలా ఆస్తిపరుడు, మోటోడైతే ఏమైంది, మూర్ఖుడైతే ఏమైంది, డబ్బులు బోళ్ళన్ని ఉన్నాయి. అందుకని నాబాలు అనే ఈ ఆస్తిపరుడికి భార్యగా అంటగట్టారు అబిగైల్ని. వీళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత చాలా దినాలు అయిన తర్వాత కాబోలు ఆ దావీదు దైవభక్తుడు నాబాలుకి చాలా గొర్రెలు, చాలా సంపద ఉంది. వాళ్ళ కాపరులకి దావీదు సెక్యూరిటీ ఇచ్చాడు, కాపాడుతూ ఉన్నాడు. ఒకరోజు నాబాలు తన గొర్రెలకి బొచ్చు కత్తిరించడం, అంటే ప్రాఫిట్ వచ్చింది, ఊలు తీస్తారు కదా, ఆ రోజున దావీదు మనుషుల్ని పంపించి నాబాలుతో అన్నాడు, అయ్యా నీ కాపర్లు ఎడారుల్లో అరణ్యాల్లో తిరుగుతూ ఉంటే మేము మీ వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చాం, నీ గొర్రెలు ఒక్కటి కూడా నష్టపోకుండా కాపాడాం, కాబట్టి ఈరోజు నువ్వు హ్యాపీగా ఉన్నావు, నువ్వు మంచిగా గొర్రెల బొచ్చు తీస్తా ప్రాఫిట్ తెచ్చుకుంటున్నావు, నీకు ఇష్టమైతే మాకు ఏదైనా సహాయం చేయమన్నాడు. అప్పుడు నాబాలు ఏమన్నాడు తెలుసా? దావీదెవడు, యెషై కుమారుడెవడు, యజమానుల దగ్గర నుంచి దొంగలాగా పారిపోయి వచ్చిన వాళ్ళు బోళ్ళంత. అప్పటికి దావీదు ఎవరు అనుకుంటున్నారు మీరు? రాజు అవ్వలేదు, కానీ కొన్ని రోజుల క్రితమే గొల్యాతుని చంపాడు. ఆ ఊరు ఆ దేశం ఏమన్నారమ్మా? ఏమన్నారు చెప్పండి? సౌలుకేమో 1000, దావీదుకి ఎవరండి ఆ కుర్రోడు? అందరూ ఆయన గురించి మాట్లాడుకుంటే వీడేమంటున్నాడు నాబాలు? చూడండి, అలాంటి సందర్భంలో ఈ సేవకులు వెళ్ళి చెప్పారు, సార్ వాడు మనల్ని అవమానపరిచాడు, ఎవరో మీరు తెలియదు అంటున్నాడు, మనకేమీ హెల్ప్ చేయను అన్నాడు. దావీదు ఉగ్రరూపం తీసుకొని ఆయన వాహనం మీద వస్తూ ఉన్నాడు. ఏమని వస్తున్నాడు తెలుసా? నాబాల్ని, వాడి కుటుంబాన్ని, వాడికి కలిగిన ఆస్తి మొత్తాన్ని ఒక్క దినమే నేను సంహరించకపోతే దేవుడు నన్ను ఒప్పుకోడు అని కంకణం కట్టుకొని వస్తున్నాడు. ఒక తెలివిగల సేవకుడు భార్య దగ్గరికి వచ్చి చెప్పాడు, అబిగైల్, అమ్మ మన యజమానుడు మోటువాడు, మొరటివాడు, మూర్ఖుడు, మాట వినడు, ఇలా జరిగిందమ్మా, ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చూసుకోమ్మా అన్నాడు. వా, ఎంత వైజ్ గర్ల్ కదా అబిగైల్. ఏం చేసిందంట? ఇందాక చదివామే, త్వరగా వస్తువులన్నీ తయారు చేసుకొని వెళ్ళి దావీదు కాళ్ళ దగ్గర పెట్టి, అయ్యా ఈ దోషము నాది. సంవత్సరం గడిచిపోతుందమ్మా, అందరూ త్వరగా చేయాల్సిన ఒక పని ఉంది. దేవునితో మీ సంబంధం బాగానే ఉందా? దేవునితో మీ రిలేషన్ బాగానే ఉందా? లేకపోతే దేవుడు ఏమైనా ఆయన కోపం, ఆయన ఉగ్రత, ఆయన తీర్పు మన మీద పడే స్థితిలో మనం ఉన్నామా? ఒకవేళ ఉంటే డిసెంబర్ నెలలోకి వచ్చాం, ప్రభువా తొందరగా వెళ్ళండి ఇంటికి, తొందరగా పరిగెత్తండి ప్రభువా. ఒకవేళ ప్రభుతో మీ సమాధాన సంబంధం ఉంటే ఏం పర్లా, సంతోషంగా ఉండండి. లేకపోతే దినములు చెడ్డవి, అపాయకరమైన దేవుని తీర్పులు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉన్నాయి. దేవునితో సమాధానంగా లేకపోతే శిక్షలోకి వెళ్ళిపోతావు, రక్షణ లేకపోతే శిక్షలోకి వెళ్ళిపోతావు. మొన్ననే నేను చెప్పాను మీకు, మేము హోటల్లో నుంచి కిందకి దిగుతూ ఉన్నాము. మేము నార్త్ ఇండియా నుంచి వస్తూ ఉన్నప్పుడు మేమున్న హోటల్ నుంచి దిగుతూ ఉన్నాము. 6:30-7 గంటలకు మా వెహికల్ వచ్చిద్ది, మేము వెహికల్లో ఎక్కి రావాలా. మా హోటల్లో ఇంకా అందరం గీజర్లు వేసాం స్నానాలు చేయడానికి. టెంపరేచర్ 5, 6, 9 లోపు ఉంటుంది, అంతే, 9 డిగ్రీల కంటే ఎక్కువ ఉండదు. గీజర్లు అందరం వేసాం. అంతా బ్లింక్ అవుతున్నాయి లైట్లు. ఏంటా బ్లింక్ అవుతున్నాయని చూసేటప్పటికే కరెంట్ బ్లింక్ అవుతా ఉంది. కింద మీటర్ దగ్గర ఫైర్ అంటుకుంది. మీరు చెప్పండి, ఇప్పుడు నేనే చూసా ఫస్ట్. ఏం చేయాలి ఇప్పుడన్నా? ఇంక అప్పుడే హోటల్ వెకేట్ చేసి మేము ప్రయాణం చేసి ఫ్లైట్ ఎక్కి వెనక్కి రావాలా. ఇది 6:30, 6:15 ఆ టైంలో జరిగింది. ఇప్పుడు ఏం చేయాలమ్మా? క్విల్ట్ కప్పుకొని నిద్రపోవాలా? దబా అని అందరు డోర్లు కొట్టా, లేపా. అందరూ పిల్లలు కూడా ఉన్నారు అక్కడ, చిన్నపిల్లలు, ఒక కుటుంబం 3 పిల్లలు ఉన్నారు. మేము పైన ఉన్నాం. కిందకి దిగి సందులో నుంచి బయటికి వెళ్ళాలా.
ఆ బయటికి వెళ్ళే దగ్గర మీటర్ ఉంది, అక్కడే ఫైర్ నడుస్తుంది, అక్కడే మంటలు మండుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎటు పోవాలన్నా? త్వరగా త్వరగా త్వరగా. అగ్ని, యాక్సిడెంట్, మంట మనల్ని వెంటాడుతుంటే ఎంత తొందరగా పరిగెడతామో, ఎంత ఫాస్ట్గా తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామో, రక్షణ అంత తొందరగా పొందుకోవాలా. పరిశుద్ధాత్మదేవుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు, అమ్మా 2025 అయిపోతుంది, ఈ భూ ప్రపంచాన్ని అగ్ని, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ లాగా కదా, ఇక కొంచెం సేపు అయితే అంత మంటల్లో కలిసిపోయిద్ది, నువ్వు అందులోనే ఉండిపోతావు. సొదొమ గొమొర్రా పట్టణంలో నుంచి లోతు దైవభక్తుడిని, ఆయన బిడ్డల్ని తొందరగా రమ్మంటే ఆయన అంటున్నాడంట, సార్ 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 కొంచెం సేపు సార్, కొంచెం సేపు అండి అంటున్నాడు దేవదూతలతో. అప్పుడు దూతలు అన్నారు, చెయ్యి పట్టుకొని ఏం చేశారంటమ్మా? లాక్కొని పోయారు. నువ్వే స్థితిలో ఉన్నావు? ప్రభు అన్న ఆరాధనలో చక్కగా చెప్పారు, ప్రభు ఎరిగిన స్థితిలో ఉన్నావా? ప్రభు తెలుసా నీకు? రక్షించబడ్డావా? రక్షించబడకపోతే, దేవునితో నీ సమాధానం కరెక్ట్గా లేకపోతే నిత్యమైన నరకాగ్ని నీకోసం ఎదురు చూస్తూ ఉంది. పరిశుద్ధాత్ముడు ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాడు, అమ్మా ప్రభుని నమ్ముకోమ్మా, అయ్యా ప్రభుని నమ్ముకోయ్యా, అయ్యా దేవునితో సమాధాన పడయ్యా. ముద్దు పెట్టుకోవటం అంటే ఆయనతో పీస్ఫుల్ రిలేషన్లోకి రాయ్యా, ఆయన కోపం తీసేయమని అడుగయ్యా, పశ్చాత్తాపడయ్యా, రక్షించబడయ్యా. ప్రభు నీ వెంట పడి బ్రతిమలాడుతున్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో దేవునితో సమాధాన పడటానికి మానవుడు తొందరగా పరిగెత్తాల. అన్నా ఇంకా చాలమ్మా. మత్తయి సువార్త 6:25 చదివి క్లోజ్ చేయండి అన్న. మత్తయి సువార్త 6:25. మత్తయి సువార్త 6:25, 6వ అధ్యాయం 25వ వచనం చదవండి అన్న ప్లీజ్. అందువలన అన్న ఒక్క నిమిషం ఉండండి, నేను తప్పు చెప్పానా? మత్తయి సువార్త, మీ సహోదరుడి దగ్గరికి నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ సహోదరునితో ఏం చేయాలంట? సమాధాన పడమని చెప్తున్నాడు కదా. 7వ అధ్యాయం 25వ వచనం అయి ఉంటుంది. 24 అమ్మా. ఆ 5:20 క్షమించండి అమ్మా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వెరీ గుడ్. 5:25, ఎస్ సారీ. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే ఎవరితో అంటన్నా? ప్రతివాది అంటే నీ సహోదరుడు. ఆ మాటలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నీ సహోదరుడితో నీ సంబంధం ఎలా ఉంది? దేవునితో నీ సంబంధాన్ని తొందరగా సెట్ చేసుకో అంటున్నాడు. రెండో మాట ఏంటంటమ్మా? నీ సహోదరుడితో సంవత్సరం గడిచిపోతుంది, మరి భార్యాభర్తలు, యవ్వన కుటుంబాలు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నారా? అమ్మ నాన్న తల్లిదండ్రులతో సంబంధాలు ఎట్లా ఉన్నాయి? సహోదరులతో సహోదరులతో సంబంధాలు ఎట్లా ఉన్నాయి? ఒకవేళ లేకపోతే సరిగా ప్రభు అంటున్నాడు, నువ్వు ఆరాధన చేయటం ఇంపార్టెంట్ కాదు, చర్చికి రావడం ఇంపార్టెంట్ కాదు, నువ్వు దేవునికి డబ్బులు ఇవ్వటం అంతకంటే ఇంపార్టెంట్ కాదు. ఏం చేయాలంట? తొందరగా వెళ్ళు నీ ప్రతివాది లేకపోతే నీ సహోదరుడి దగ్గరికి వెళ్ళి అడగాలంట, సార్ సారీ సార్, తమ్ముడు, అన్న, హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ ఫ్రెండ్ ఆర్ సిస్టర్ ఆర్ బ్రదర్ ఆర్ రిలేటివ్స్ కదా, వాళ్ళతో ఏం చేయాలంట? అన్న ఐఎమ్ సారీ. వాళ్ళతో సమాధానపడి నాకు వచ్చి అర్పణ అర్పించు అంటున్నాడు కదా. దేవునితో తొందరగా వెళ్ళి సమాధాన పడాలి, సహోదరులతో తొందరగా వెళ్ళి సమాధాన పడాలి. ఆలస్యం చేయడానికి వీల్లేదు. దైవ సేవకులు పెద్దలు ఇమ్మాన్యుయల్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన ఒక నిజమైన సంఘటన చెప్పేవారు.
ఒకరోజు ఒక సహోదరి దేవుని వాక్యం వినిన తర్వాత మనసులో ఆమె గర్దించబడి ఆమె కోడలు వాళ్ళ అత్తగారితో చాలా సంవత్సరాలు మాట్లాడలేదంట. మందిరం నుంచి ఇంటికి వెళ్తా బైబిల్ పట్టుకొని ఈ వాక్యం చేత గద్దించబడి, ఈ వాక్యం కాదు మామూలుగా దైవ వాక్యం చేత గద్దించబడి ఇంటికి వెళ్తా అడిగిందంట, అత్తయ్య ఈరోజు సాయంత్రం మా ఇంటికి రండి అత్తయ్య అనిందంట. వాళ్ళ అత్తయ్య అనుకుందంట, ఇదేంటి ఎప్పుడు పిలవదు నన్ను, ఇన్ని సంవత్సరాల్లో మాకు అటు ఇటుగా కష్టంగా ఉండేది, ఈ అమ్మాయి ఏంటి ఇలా అడిగిందని, అయినా ఎందుకు రమ్మందు అని వెళ్ళిందంట. వెళ్తే టీ ఇచ్చింది, కాఫీ ఇచ్చింది, సన్మానించింది. వాళ్ళ అత్తయ్య వెళ్ళిపోతే అనిందంట, కోడలు రేపు మా ఇంటికి రమ్మా అనిందంట. ఆమె వెళ్ళిందంట నెక్స్ట్, మా ఇంటికి భోజనానికి రండి అత్తయ్య అని. రిలేషన్ ఏమైంది? లవ్లీ, గుడ్, మారిపోయింది. దేవుని మాటలు మన హృదయంలో ఆత్మ సంబంధమైన మార్పుని, సమాధానాన్ని తీసుకురావాలి. అంతేగాని మేము అట్లా ఉంటాము, చర్చికి కూడా వస్తాము, అన్నీ ఎటుదట్టుగా ఉంటుందంటే కుదరదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు, నీ ప్రతివాదితో నీ సంబంధాన్ని తొందరగా సమాధానపరచుకో. ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి, ప్రభు చిత్తం అయితే తర్వాత చూద్దాం. 2 విషయాలు మనం తొందరగా చేయాలి కదా. ఏంటి అమ్మాయి? దేవునితో సమాధానపడటం, మనుష్యులతో సమాధానపడటం. ఈ విషయాలు మీ మనసులో ముద్రించుకోండి. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించునుగాక.